హలో అండి. ఒక సిస్టర్ అయితే ప్రతి వీడియో కింద అక్క మటన్ రెసిపీ చేయి, మటన్ రెసిపీ చేయి, మటన్ బిర్యానీ అని అడుగుతూనే ఉంది. అయితే ఇది నీకోసమేరా వీడియో. మటన్ బిర్యానీ అయితే ఈరోజు చేసేస్తున్నా. ముందుగా అయితే మటన్ అయితే ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. అన్ని హోల్ గరం మసాలా తీసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా చెరగ పెట్టేసి ఆయిల్, నెయ్యి సరిసమంగా వేయాలన్నమాట. తర్వాత మనం తీసి పెట్టిన హోల్ గరం మసాలా మొత్తం చూపించాను కదా, అవన్నీ వేయాలి. ఇంకా ఆనియన్ వేసి బాగా ఫ్రై అయ్యాక ఇందులో మెంతికూర వేసాను. మెంతికూర అయితే ఫ్రీజర్లోది, ఇంట్లో ఫ్రెష్ లేదనమాట. ముందుగా క్లీన్ చేసుకున్న మటన్ పీసెస్ కూడా వేసి బాగా ఇలా అయితే ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా టమాటో ప్యూరీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, కారపొడి, గరం మసాలా మొత్తం సరిపడా మీకు ఇంట్లో ఎంత క్వాంటిటీ తెచ్చుకుంటే అంత. నేనైతే అన్ని 1.5 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత ఉప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని ఇందులో పుదీనా కూడా వేసేస్తున్నా. ఇప్పుడు పుదీనా వేసాను, కొత్తిమీర వేయలేదండి. కొత్తిమీర ఇంట్లో లేదనమాట, మీరు ఉంటే 2 వేసేసేయండి. తర్వాత ఒక కప్పు పెరుగు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మటన్ పీసెస్ మొత్తం గ్రేవీ అంతా. తర్వాత అయితే రైస్కి సరిపడా ఎసరు, నేను 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ వేస్తానండి. ఎసరు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసాను. ఇంకా పచ్చిమిర్చి 2 కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసేసి రైస్ని అయితే ఉడికించుకోవాలండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. కలర్ చూసారా ఎలా ఉందో. మటన్ బిర్యానీ ఇలా ఉంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. బాయ్.